వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్ మందగలిసిపోతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఇంద్రమ్మ ఇండ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక వెంకటస్వామి. ఇరాన్ ఇజ్రాయెల్ నుండి తెలంగాణ వాసి యుద్ధం గురించి ప్రత్యక్ష వివరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఎస్కార్ట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని రక్త హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు. ఇవాళ కావాలని చెప్పి గత 3.5-4 నుంచి చూస్తా ఉన్నాం. కావాలని చెప్పి వరంగల్లో అగ్ర వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులైనటువంటి కొండ దంపతుల మీద, కొండ మురళిగారి మీద, కొండ సురేఖ గారి మీద కక్ష సాధింపు చర్య తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది వచ్చినా కూడా ఇలా బీసీల నాయకులు, ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు ఇలా కొండ దంపతులు కాబట్టి, బీసీల మద్దతు వారికి ఉండేది కాబట్టి వారి ప్రజల బలం అంత వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అగ్ర వర్ణాల కుటుంబ సభ్యులకు ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండా మురళి గారికి వారికి డిస్కాలిషన్ పోలీసులకు మీరు నోటీస్ ఇస్తారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు దీని వెనుక ఉన్నారో మరి సిపి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాజానికి చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నక్సలైట్లు దాడి చేస్తే కొండమూరి సార్ గారి మీద ఆయన బుల్లెట్లు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు లెక్కయ్యకుండా, ప్రాణాల సైతం లెక్కయ్యకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొండమూరి గారు అనేక నియోజకవర్గాలు, అనేక డివిజన్లు ప్రజల కోసం తిరుగుతున్నారు. ఏం కనబడతలేవా? అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఉన్నాయా, బీసీలకు ఉన్నాయమా? కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి తెలుసుకోండి. బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నది? దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొకసారి కనుక బీసీ నాయకుల జోలికి వచ్చిన ఈ ప్రజలలో మరి బడుగు బలహీన వర్గాల వైపు వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు, బీసీ సమాజం ఊరుకోదని చెప్పి నేను మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అదేవిధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైతే తిరిగిల్లో వాళ్ళకి ఇవ్వాలి, మరి వేం నిరంజన్ రెడ్డి బంధువులు తిరుగుతారు కదా వాళ్ళకి ఇవ్వాలి. మొన్న కడియం సీఎన్ గారు వాళ్ళ అల్లుడు కూడా ఎస్కాటించారు కొన్ని సందర్భాలలో. మరి ఆయనకి ఎత్తుకేది అంటే ఏ మనసులో పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు అంటే ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? కొండా మురళి గారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలపడానికి వచ్చినటువంటి ప్రజల మధ్య ఏమన్నా జరంతాన్ని ఏమన్నా జరిగితే దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తారా? చెప్పండి.
సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పోచం మైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కొండ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించాడు. ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. గతంలో టీడీపీలో ఉండి టీడీపీకి వెన్నుపోటు పొడిచాడని, తర్వాత కేసీఆర్ వెంట ఉండి ఆయనను కూడా వెన్నుపోటు పొడిచాడని, గడ్డం మీసాలతో పాటు కనుబొమ్మలు గీసుకునే వ్యక్తి తనపై ఫిర్యాదు చేయడం ఏంటని, తాను ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నానని, తాను ఎవరి మీద ఆధారపడి లేనని ఇటు ఎర్రబెల్లి సోదరులను సైతం తీవ్రంగా విమర్శించారు. నిశ్శబ్దంగా ఉన్నాడు, వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. మీరు లావాన్ని చూసిండ్రు టీవీలల్లా, ముఖం మీద పుట్టుతా ఉంటుంది. కొంచెం సేపు ఒకరు వస్తూనే ఉంటాయి, అది ఒకటే అగ్నిపర్వతం. మరి ఒకటేసారి పరిపోతుంది. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం తిరగలేదు. ఆ రేకుల చెట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని కలెక్టర్ వెంటనే స్పందించిండ్రు, రాదు అని చెప్పిండ్రు. వాళ్ళ లిస్టు కూడా రాసుకురండి, 5 పైసలు వసూలు చేయకుండా మీరు వాళ్ళకు కూడా ఈ పట్టాలు ఇప్పించి ఇప్పించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా మరి తిరిగి ఇస్తారని తెలియజేస్తారు. మీరెవరు కూడా మరి మనం ఇంగ్లీష్లో మరి దాని మీద ఇందిరమ్మ బొమ్మ ఉండాలి, కింద కుటుంబం త్యాగ కుటుంబం అది వాళ్ళ బొమ్మలు ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి. మన అవినాదు మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు, థర్డ్ కాదు, 17 ఏళ్ళ బట్టి ఎనుకున్నాడు, వెనుకనే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. దయచేసి కార్లో నేను పోతూ ఉంటా. పరకాల పరిస్థితి ఉందండి, పరకాల కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన ఆయనకు వచ్చిండు, 2 గాలు అందుకున్నాడు, పాతే మీద ఎక్కనే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ పరకాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది, ఈయనే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఇబ్బంది ఉంటుంది. మా సుష్మిత గారు నా బిడ్డ మరి కొండమూర్లికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్లను గెలిపి ఎవరు ఏం చెప్పారు వినకండి. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్లో వస్తుంది, మనకు మంచి రోజులు ఉంటాయి. మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవుతాడని తెలియజేస్తున్నా. ఈయన రేవంత్ అన్న స్కీమ్లోనూ మీరు చూస్తున్నారు, కానీ ప్రచారం తక్కువ ఉంది. ఆ ప్రచారాన్ని మీరు చేయవలసిన బాధ్యత ఉంది. నేను రైతు బంధు చేసిండు, కేసీఆర్ అయితే డబ్బు కొట్టుకుంటూ చెప్పేది, కానీ మన వాళ్ళు ఎవరు చెప్తలేరు. మరి అది మొదలు చేయండి. ఇలా మనకి ఇంగ్లీష్తోడు మనకి ఇలా 3500 ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగిన అన్న సమ్మేళాలు కావాలి, పట్టాలు కంపల్సరీ చేపిస్తా, సమ్మేళాలలో వాళ్ళకు కూడా ఇస్తాను అన్న అని చెప్పడం నాకు జరిగింది. మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడదు. కొండ మురళి పిరికోడు కాదు, భయాన్నే భయపెట్టిస్తాడు. నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు, సావు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా అడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తారు, అంతే తప్ప వీళ్ళే బయటికి రారు, చెత్త రారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనుక కొండ మురళి ఉంటాడని తెలియజేస్తూ
మళ్ళా భవిష్యత్తులో కూడా మీ కొండా సురేఖర్ సోదరిగా ఇక్కడ గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి మేమందరం కృషి చేస్తుంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బీసీ కార్డు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం సరికాదు. పార్టీ అధిష్టానానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. పద్ధతి మానుకోండి. ఎవరే కానీ పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటుంది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఒక బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదాల్చుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకరు వెళ్ళి ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట్ట మీద వెళ్ళినట్టు పోయి తిరుగుతున్నాం. పొదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనం కూలగొట్టుకుంటే దానికి ఇవ్వలేం చేస్తుందంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇచ్చేసుకుంటే ఎవరు చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు, పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో. కాపువాడలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంకా ఒకసారి చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు. లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లా. గత 9 నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టులు సభ్యులు లొంగిబాటు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి, ప్రభుత్వం ద్వారా వచ్చే సహకారాలని అందిస్తామని అన్నారు. 12 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులకు సంబంధించిన డీవీసీఎం, అదేవిధంగా ఏసీఎం, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. అంతేకాకుండా వీళ్ళ హోదాలు వచ్చేసి 2 డివిజన్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు, 4 ఏరియా కమిటీ మెంబర్స్, 2 పార్టీ మెంబర్స్, 4 మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు. ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్తా డివిజన్ కమిటీలో కిస్టారం ఏరియా కమిటీలో 8th ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు, అంతేకాకుండా వెస్ట్ బస్తా డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మనకు బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే 2 పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్లకు తక్షణ సహాయం కింద 25,000 ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి 5 lakhs రివార్డింగ్, ఏరియా కమిటీ మెంబర్ 4 lakhs,
40 మెంబర్స్కి 1 lakh రివార్డ్ ఉన్నారు. సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్ళకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు 294 మెంబర్స్ వివిధ హోదాలలో సరెండర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఈరోజు 4 వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అంతేకాకుండా తెలంగాణలో కూడా అందరూ కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా. అదేవిధంగా మనకు సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. మేజర్గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి, ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము. మీరు చూసుంటారు, రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని 20 గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్, మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పివ్వడం కావచ్చు, ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైనవి మేము చేస్తూ, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అది కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, ఆపరేషన్ చేయూత కావచ్చు, ఇవన్నీ కూడా మంచి సఫలితాలను ఇస్తుంది. అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూసారు, కరిగుట్టలో ఆపరేషన్ కావచ్చు, నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, ఇవన్నిటి ఒక దిక్కు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే, మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్, అంతేవిధంగా రిహాబిలిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము. అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మావోయిస్ట్ టాప్ క్యాడర్ కావచ్చు, మిలిషియా కమిటీ మెంబర్స్ కావచ్చు, మీరందరూ కూడా ఎటువంటి సందేహము, భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దుమ్ముగూడెం, చెర్ల కావచ్చు, ఐడుల బయారం, ఆ ఎస్ఓచ్లను కాంటాక్ట్ అవ్వండి. అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రండి. మీకు అందరికీ కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్సయ్యో నావృణీమహే యాతు యజ్ఞాయ యాతు యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగం శమయతు అంతరిక్షగం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగం శుచగం శమయతు. యాం శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుచగం శమయతు. ఓం శాంతి శాంతి శాంతి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలల సంక్షేమ అభివృద్ధి హక్కుల సాధన కోసం ఎంతటి యుద్ధానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలంగాణ కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన ఆయన స్థానిక ఎస్వి నగర్లోని మారుతి నగర్లోని మాజీ మంత్రి పరసారత్నం నివాసంలో గురువారం మధ్యాహ్నం విందు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంబేద్కర్ పూలే చిత్రానికి ఆయన పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పట్టుకురా ఏం కాదు పట్టుకురా వెరీ గుడ్ చూడు స్వామి ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు. ఆర్మేనియా నుంచి భారత్కి చేరుకున్న తొలి విమానం ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తత నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. అయితే ఢిల్లీ విమానాశ్రయం నుండి తమకు స్వస్థలానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు India में Delhi airport, Delhi international airport, but from here we have nothing. हमें reassure किया गया था हमें कश्मीर सेफली लैंड करेंगे, लेकिन यहाँ पे कोई नहीं है. जो ऑफिशियल्स यहाँ आए थे वो भी यहाँ नहीं है. हमें SRTC बसेस प्रोवाइड की गई है जिनमें हमें बोल रहे हैं 20 आवर्स ट्रैवल करके आप कश्मीर जाओ. हम ऑलरेडी 4 दिन से ट्रैवल कर रहे हैं. हम उस सिचुएशन में नहीं है कि हम SRTC बसेस में कश्मीर जा सकते हैं. हमें रिएश्योर किया गया था आपको सेफली पहुँचाया जाएगा आपके घरों तक, लेकिन यहाँ पे एज यू कैन सी नो वन इज हियर और हमें अबेंडन किया गया है. वी हैव नो वन टू टॉक. एंड अभी प्राइसेस टिकट्स की भी बहुत है, अबव 20,000. सब सारे लोग उस चीज को अफोर्ड नहीं कर सकते. आई पर्सनली आई कांट अफोर्ड 20,000 टिकट राइट नाउ राइट हियर. सो प्लीज वी आर रिक्वेस्टिंग. हम बहुत थैंकफुल है गवर्नमेंट के, उन्होंने हमें यहाँ तक लैंड किया, लेकिन वी रिक्वेस्ट कर रहे हैं अब अपनी गवर्नमेंट से हमारे लिए कुछ कीजिए. हम किसको यहाँ बोल रहे हैं? और इन्होंने रिएश्योर किया था. अगर इन्होंने पहले कहा होता कि नहीं हम ऑलरेडी अगर कुछ टाइम पहले इन्होंने कहा होता तो हम कर देते. इन्होंने नहीं किया. इन्होंने रिएश्योर किया था, ट्वीट्स किए थे इन्होंने कि नहीं हम पहुँचाएंगे आपको घर, लेकिन इन्होंने नहीं किया कुछ भी हमारे. नो वन. 90 ఏళ్ల వయసులో భార్యకు తాళి గిఫ్ట్ ఇచ్చిన ముసలి వ్యక్తి. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జిల్లాలో ఘటన. నివృత్తి సింధే తన భార్య శాంతాబాయితో కలిసి ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని పడన్పూర్ పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఒక బంగారు దుకాణంలోకి వెళ్లి తన వద్ద ఉన్న 1120 రూపాయలతో తన భార్యకు మంగళసూత్రం బహుకరించాలని అనుకున్నాడు. అంత వయసులోనూ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆయన ఆలోచనను వ్యాపారి అర్థం చేసుకున్నాడు. భావోద్వేగానికి లోనై కేవలం 20 రూపాయలకు మాత్రమే మంగళసూత్రాన్ని ఇచ్చాడు. पोगी बायकोला तुम्ही लिहून देता का? मग आता घेतली कोणती पोगी ही माळ घेतली बर आणि ती वाटी हो. बर आता याचे पैसे किती होते बघ? पैसे का तुम्ही किती काढले? बाप भरपूर आणले हो. 1120 रुपये नाही झाले? हे काय गप नाही पुन्हा पैसे अरे बाप तरी पहिले ते आहेत ना पैसे आजी किती पैसे? 1100 हे माझा या तुमचे तुम्हाला हे बी तुम्हाला हे बी तुम्हाला आणि माळा तुम्हाला ही घालाची ना घालतात ना. आणि हे वाटी बाबाकडून तुम्हाला. बाबा द्या वाटी तुम्ही द्या. बाबा तुमच्या द्या द्या द्या. ही वाटी नाही पैसे हा मला तुमच्या हिशोबाने काय द्यायचे ते द्या. 1000 रुपये नको लय झाले तेवढे पैसे. पांडुरंगाचा आशीर्वाद आणि तुमचा आशीर्वाद असला सरळ कल्याणच कल्याण आमचं. 500 दे. 500 नको अजून तुम्ही घेतले. काळजीकडून 10 रुपये बाबाकडून 10 रुपये. आता हे जपून ठेवणार.
आशीर्वाद మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.